అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రాజు కూతురు బుదూర్కు మంత్రి కొడుకుకు జరిగిన పెళ్లి రద్దు అయిపోయిందని, రాజుగారు మంత్రి కొడుకును దూర ప్రాంతానికి పంపేశారని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈ సంగతి విని అలాదీన్ ఎంతో సంతోషించాడు. తన దీపాన్ని మెచ్చుకున్నాడు. రాజకుమార్తె వివాహం ఎలా భగ్నమైంది తనకు తప్ప ఇంకొక మానవుడికి తెలియదు. అందుకు కూడా చాలా సంతోషించాడు. త్వరలోనే రాజుగారు పెట్టిన 3 నెలల గడువు పూర్తయింది. అలాదీన్ తన తల్లిని రాజుగారి దర్శనం కోసం వెళ్ళమన్నాడు. ఆమె తనకు గల దుస్తులన్నింటిలోనూ మంచివి ధరించి రాజసభకు వెళ్ళింది. ఆమె సభలో అడుగు పెడుతూ ఉండగానే రాజుగారు ఆమెను గుర్తించాడు. ఆయన తన మంత్రితో, అలాదీన్ తల్లి వస్తున్నది, గడువు తీరింది గనుక అమ్మాయిని తన కుమారుడికిచ్చి పెళ్లి చేయమంటుందనుకుంటాను. 3 నెలలు గడువు పెట్టిన సంగతి నాకు జ్ఞాపకం రావడం మంచిదైంది అన్నాడు. మంత్రి తనకు జరిగిన అవమానాన్ని ఇంకా మర్చిపోలేదు. ఆయన రాజుతో, మహారాజా, తమ వంటి వారు ఆడిన మాట తప్పకపోవడం మంచిదే, కానీ చేసుకోబోయే అల్లుని గురించి కొంతలో కొంత తెలిసి ఉండడం కూడా అవసరమే. బొత్తిగా ముక్కు మొహము ఎరగని వాడికి పిల్లను ఎలా ఇస్తారు? ఈ అలాదీన్ గురించి నాకు తెలుసు గాని మీకు బొత్తిగా ఏమీ తెలియదు. ఇతని తండ్రి ఒక పేద దర్జీవాడు, పేదరికంతోనే మరణించాడు. అలాంటి వాడి కొడుకు సంపన్నుడని ఎలా నమ్మడం అన్నాడు. దేవుడు కరుణిస్తే ఎవడైనా సంపన్నుడు కావచ్చు అన్నాడు రాజు. అలా జరిగిందనైనా మనకు దాఖలా ఉండాలిగా. నా సలహా ఏమిటంటే, ఈ అలాదీన్ను పెద్ద ఎత్తున కట్నం అడగండి. అతను తీసుకురాగలిగిన నాడు మనం కళ్ళు మూసుకుని ఈ సంబంధానికి ఒప్పుకోవచ్చు అన్నాడు మంత్రి. నువ్వు చెప్పింది దివ్యంగా ఉంది మంత్రి, ఈ ముసలావిణ్ణి ముందుకు రమ్మను అన్నాడు రాజు. మంత్రి పిలవగానే అలాదీన్ తల్లి రాజుగారిని సమీపించి ప్రణామం చేసింది. మేము చేసిన వాగ్దానాన్ని మరిచిపోలేదని అక్కగారు తెలుసుకోవాలి. అయితే మనం లోగడ పెళ్లికూతురి కట్న కానుకలను గురించి మాట్లాడుకుని ఉండలేదు. పెళ్లికూతురు రాజకుమార్తె అని, గొప్ప పుటక పుట్టిందని అక్కగారు మరిచిపోకూడదు. పెళ్లికూతురి కట్నంలో ఏమేమి ఉండాలంటే 40 పోత బంగారం పళ్ళాల నిండా రత్నాల రాసులు పొయ్యాలి. ఆ రత్నాలు కూడా పూర్వం నాకు కానుకగా ఇచ్చిన వాటిలాంటివే అయ్యుండాలి. ఈ 40 పళ్ళాలను 40 మంది అప్సరసల వంటి ఆడబానిసలు రాజభవనానికి పట్టుకురావాలి. వారి వెంబడి 40 మంది నల్ల బానిసలు పహరా రావాలి. ఈ కట్నాలు తెచ్చి మా ముందు పెట్టిన మరుక్షణం పెళ్ళి ఖరారవుతుంది. అది వరకే మీ కుమారుడు నాకు కానుక పంపి ఉన్న కారణం చేత నేను ఇంతకన్నా ఎక్కువ కోరదలచలేదు అన్నాడు రాజుగారు. ఆ కోరిక వినగానే అలాదీన్ తల్లికి గుండె ఆగినంత పని అయ్యింది. ఆమె రాజుగారికి ప్రణామం చేసి మారు మాట లేకుండా తిరిగి వచ్చేసింది. ఇంట్లో అడుగు పెడుతూనే అలాదీన్తో, ఈ రాజకుమార్తె ప్రమేయం మనకొద్దని నేను అప్పుడే చెప్పలేదుట్రా అన్నది. ఆమె అలాదీన్తో రాజుగారన్న మాటలు చెప్పి, పోనీ బంగారు పళ్ళాలు రత్నాలు అంటే నేను ఒప్పుకుంటాను. నువ్వు అసలే పిచ్చిలో ఉన్నావు గనుక ఈ భూగర్భంలో ఉన్న గుహకు వెళ్ళి చెట్ల మీద కాసే రత్నాలు ఒలిచి తెస్తావు. కానీ 40 మంది ఆడబానిసలను 40 మంది మగబానిసలను తెమ్మంటే అది మన వల్ల అయ్యే పనేనా నాయనా? నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావు? ఆ ముచ్చుముండా కొడుకు చెవిలో ఏదో ఊదబట్టే రాజు ఇంత కట్నం అడిగాడు కనుక ఈ ప్రయత్నం మానుకో బాబు, లేకపోతే ఊబిలో దిగబడిపోయినట్టు అవుతుంది నీ పని అన్నది. అలాదీన్ ఈ మాటలకు నవ్వాడు. అమ్మా, రాగానే నీ మొహం చూసి నిజంగా చెడు వార్తే తెచ్చావని భయపడ్డాను. కానీ నువ్వు ఉత్తపుణ్యానికి కంగారు పడుతున్నావని నాకిప్పుడు తెలిసిపోయింది. నేనివ్వగల దానిలో రాజుగారు అడిగింది ఎన్నో వంతు. అందుచేత నువ్వు నీ పిచ్చి అనుమానాలన్నీ కట్టుపెట్టి ముందు వంట చెయ్యి. నాకు ఆకలి దహించుకుపోతున్నది. ఇక రాజుగారి మాట అంటావా? అదంతా నేను చూసుకుంటానులే అన్నాడు తల్లితో. తల్లి తన పని మీద అవతలికి వెళ్ళగానే అలాదీన్
తన గది తలుపు గడియపెట్టి లాంతరు తీసి రుద్దాడు. వెంటనే భూతం ప్రత్యక్షమై ఏమిటి సెలవు అని అడిగింది. అలాదీన్ భూతంతో రాజుగారు కోరిన కట్నం మాట చెప్పి 40 పోత బంగారపు పళ్ళాల నిండా రత్నాలను 40 మంది ఆడబానిసలను మగబానిసలను హాజరు పెట్టమని ఆజ్ఞాపించాడు. భూతం అదృశ్యమై మరుక్షణమే అలాదీన్ కోరిన వాటితో సహా హాజరైంది. 40 మంది ఆడబానిసలను గోడ వెంబడి నెత్తిన పోత బంగారు పళ్ళాలతో సహా వాటి నిండా పెద్ద పెద్ద రత్నాలతో సహా నిలబెట్టి అలాదీన్కు చూపించింది. 40 మంది మగ బానిసలు కూడా ఉన్నారు. అన్నీ సరిచూసుకుని అలాదీన్ భూతాన్ని పంపేశాడు. సరిగ్గా ఆ సమయానికే అలాదీన్ తల్లి వంట సామాగ్రితో తిరిగొచ్చి తన ఇంటి ముందు మూగిన మగబానిసలను చూసి తన కొడుకును దండించడానికి గాను రాజుగారే పంపారని హడిలిపోయింది. కానీ అంతలోనే ఆమె దగ్గరగా వచ్చి, అమ్మా, నీకు మళ్ళీ ప్రయాణం తగిలింది. ఈ బానిసలను కట్నాలను తీసుకుని మళ్ళీ రాజుగారిని కలవాలి అన్నాడు. ఆమెకి నిజం తెలిసింది. బానిసలను వెంట పెట్టుకుని బయలుదేరింది. ఈ వింత ఊరేగింపును చూడటానికి జనం ఎగబడసాగారు. అలాదీన్ తల్లి రాజభవనం చేరేసరికి వీధులు పట్టనంత మంది జనం ఊరేగింపు వెంట చేరారు. ఏం జరుగుతోందో ఎవ్వరికీ తెలియదు. అంచేత ప్రజలు కోలాహలంగా మాట్లాడుకుంటూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు కథలు అల్లేస్తున్నారు. అందగత్తెలైన బానిసలు వారినెత్తిన ధగధగలాడే బంగారు పళ్ళాలు, వాటిల్లో కుప్పలుగా పోసి కిరణాలు వెదజల్లుతోన్న అపూర్వమైన రత్నాలు, ఇవి మాత్రం ప్రతి ఒక్కరికి అర్థమయ్యాయి. ఈ వైభవం అంతా చూసి కొందరు ఎవరో గొప్ప రాజుగారు నగరానికి వచ్చారని పుకారు లేవదీశారు. ఆడబానిసలు రాజద్వారం ప్రవేశించేటప్పుడు ద్వారరక్షకులు వారిని ఆపడానికి ప్రయత్నించకపోగా కంగారుపడి పక్కకి తొలగి దారిచ్చారు. రక్షక భటుల నాయకుడు మొదట నీగ్రో బానిసను చూడగానే నీగ్రోల చక్రవర్తి అనుకుని వంగి సలాము చేశాడు. నీగ్రోవాడు నవ్వి, నేను బానిసను, నా యజమాని వెనకగా రాబోతున్నాడు అన్నాడు. సభలో వివిధ విషయాలు చర్చిస్తోన్న రాజుగారు అంత దూరాన బానిసల బారు చూడగానే సభ కట్టిపెట్టి వచ్చిన వారిని తన వద్దకు పంపమని ఉత్తర్విచ్చాడు. బానిసలు వచ్చి సింహాసనం ముందు అర్ధచంద్రాకారంలో నిలబడ్డారు. పళ్ళాలను దింపటానికి ఆడబానిసలకు మగబానిసలు సాయం చేశారు. తరువాత 80 మంది బానిసలు రాజుగారి ముందు సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఇదంతా జరిగాక అలాద్దీన్ తల్లి ముందుకొచ్చి రాజుగారికి ప్రణామం చేసి, మహారాజా, మీ సేవకుడు అలాద్దీన్ రాజకుమార్తెకు పంపిన కట్నం స్వీకరించండి. రాకుమారికి తగిన కట్నం తమరు కోరనే లేదని మావాడు తమతో మనవి చెయ్యమన్నాడు. కానీ తమరు ప్రస్తుతానికి ఈ చిన్న కానుక స్వీకరించినట్టయితే ముందు ముందు దీనిని మించే కానుకలు పంపుతానన్నాడు అన్నది. రాజుగారికి మతి పోయింది. ఆయన సింహాసనం మీద చేరగిలబడి నోట మాట లేక రత్నరాసులకేసి బానిసలకేసి బిత్తరపోయి చూస్తూ అలాదీన్ తల్లి అన్న మాటలు కూడా సరిగ్గా వినలేకపోయాడు. చిట్ట చివరికి ఆయన మంత్రికేసి తిరిగి, మంత్రి, ఈ సంపద ముందు మన సంపద దివిటి ముందు దీపం గదు. మన మాట మన నోట్లో ఉండగానే ఇలాంటి కట్నం పంపిన వాణ్ణి గురించి ఏమనుకోవాలి? ఈ వైభవం ముందు అమ్మాయంతా అన్నాడు. రాజుగారి మాటలకు ఎదురు చెప్పే ధైర్యం మంత్రికి లేదు. అయినా ఆయన, అలా అనకండి మహారాజా, ఈ రత్నరాసులు ఎంత విలువైనవైనా అమ్మాయి గారి విలువ ఇంకా హెచ్చు అన్నాడు. ఒక్కనాటికి కాదు, అంతేకాదు, నేను అమ్మాయినిచ్చి ఈ అలాదీన్కి పెళ్లి చేస్తే ముందు వెనక ఆలోచించకుండా అకార్యం చేశానని నువ్వు అనలేవు కూడాను అన్నాడు రాజు. ఆయన తన చుట్టూ మోగిన సభికులకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. వారు ఏకగ్రీవంగా తలలు వంచి రాజుగారి అభిప్రాయమే సరైనదని సూచించారు. రాజుగారు మరింక సందేహించలేదు. అలాదీన్ తన కుమార్తెకు ఎలాంటి భర్త అవుతాడో అన్న అనుమానం కూడా ఆయనకు కలగలేదు. ఆయన అలాదీన్ తల్లికేసి తిరిగి, అక్కగారు,
ఈ క్షణం నుంచి నీ కొడుకు అలాదీన్ నాతో సమమైన వంశగౌరవం గలవాడు, నా బంధుకోటిలో వాడు. అతన్ని ఎప్పుడు ఆలింగనం చేసుకుంటానా, ఎప్పుడు నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానా అని తహతహలాడిపోతున్నాను అన్నాడు. అలాదీన్ తల్లి రాజుగారి వద్ద సెలవు తీసుకుని వాయువేగంతో ఇంటికి తిరిగి వచ్చి కొడుకుతో జరిగిందంతా చెప్పింది. తాను ఎంతో ప్రయాసపడ్డ మీదట తను అనుకున్నది జరిగినందుకు చాలా సంతోషించాడు అలాదీన్. కానీ అతను ఈ ఆనందాన్ని పైకి చూపించక, అమ్మా, ఈశ్వరుడి అనుగ్రహం వల్ల, నీ ఆశీర్వచనం వల్ల, నువ్వు పడిన శ్రమ వల్ల ఇది సాధ్యమయ్యింది అని తన తల్లికి కృతజ్ఞత తెలుపుకుని రాజుగారిని చూడటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. అతను ఒంటరిగా తన గదిలోకి వెళ్ళి మరోసారి దీపం భూతాన్ని రప్పించాడు. భూతం రాగానే అతను, భూతమా, నా చేత చక్కగా స్నానం చేయించి ప్రపంచంలో ఏ మహారాజుకు లేని బట్టలు కట్టబెట్టు అన్నాడు. భూతం అతన్ని తన భుజాల మీద ఎక్కించుకుని ఒక్క క్షణంలో ఒక స్నానశాలలో దింపింది. అటువంటి అద్భుతమైన స్నానశాల ప్రపంచంలో ఎక్కడా లేదు. అది స్ఫటికం లాంటి చలవరాతితో నిర్మించింది. అందులో స్నానాల తొట్లు రోజారంగు యమునారాళ్లతోనూ తెల్లని పగడపు రాళ్లతోనూ కట్టారు. వాటి చుట్టూ నవరత్నాలు పొదిగారు. అక్కడ అనేక భూతాలు అలాద్దీన్కు ఒళ్ళు పట్టి పన్నీట స్నానం చేయించాయి. దీని ఫలితంగా అతని శరీర ఛాయకి గులాబీ రంగు వచ్చింది. తరువాత అతనికి అపూర్వమైన దుస్తులు తెచ్చి ఇచ్చారు. వాటి అందం వర్ణనాతీతం. వాటిని ధరించి అలాదీన్ ఏ స్వర్గం నుంచో భూమికి దిగిన రాజకుమారుడల్లే ఉన్నాడు. భూతం అతన్ని తిరిగి ఇంటికి తెచ్చి చేర్చింది. అలాదీన్ భూతంతో, నాకిప్పుడొక మేలుజాతి గుర్రం కావాలి. అలాంటి గుర్రం రాజుగారి దగ్గర కూడా ఉండకూడదు. దానిపైన 1,00,000 దీనారాల విలువ గల జీను ఉండాలి. నాకు 48 మంది బానిసలు కావాలి. వారందరికీ అందమైన దుస్తులుండాలి. వారిలో సగం మంది నాకు ముందు, మిగిలిన వాళ్ళు నా వెనక 2 బారులుగా ఏర్పడి నడవాలి. మా అమ్మకు 12 మంది అత్యంత సౌందర్యవతులైన ఆడబానిసలు కావాలి. 12 మంది 12 రంగుల బట్టలు రాజకుమార్తె కోసం తీసుకురావాలి. నా బానిసలలో ప్రతి ఒక్కడి దగ్గర 5,000 దీనారాల సంచి ఉంచు. నా ఖర్చుకు కావాలి. ప్రస్తుతానికి ఇదే నీ వల్ల నాకు కావాల్సింది అన్నాడు. మరుక్షణంలో అలాదీన్ కోరినవన్నీ హాజరయ్యాయి. అతను గుర్రం మీదకెక్కి కూర్చున్నాడు. అంతకు పూర్వం ఎన్నడూ గుర్రపు స్వారీ చేసినవాడు కాడు. అయినా అతనికది కొత్తనిపించలేదు. అతను కదలగానే ముందు వెనక నిలబడి బానిసలు కూడా కదిలారు. అతను వీధుల వెంట వెళుతోంటే మళ్ళీ జనం మూగారు. ఇళ్ల కప్పులపైన, కిటికీల దగ్గర జనం చేరి ఈ ఊరేగింపు చూడసాగారు. అలాదీన్ ఆజ్ఞ ప్రకారం బానిసలు వీధుల నిండా కిటకిటలాడే జనం మీద బంగారం వెదజల్లారు. దారి పొడుగున జనం అలాదీన్ అందాన్ని, వైభవాన్ని 1000 కళ్ళతో చూసి ఆనందించారు. అతను వస్తున్నాడన్న వార్త రాజుగారికి ముందుగానే తెలిసింది. ఆయన అలాదీన్కు స్వాగతం చెప్పడానికని వేచి ఉన్నాడు. అతన్ని చూడగానే రాజుగారికి అతని విలువైన దుస్తులు, టీవీ కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. ఆయన అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. చుట్టూ ఉన్న రాజపరివారంలో వాళ్ళందరూ పెద్ద పెట్టున హర్షధ్వానాలు చేశారు. బాజాలు మోగాయి. రాజుగారు అలాదీన్ను నడిపించుకుని సన్మాన భవనానికి తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని, అలాదీన్, నీ పెళ్లికి 3 మాసాలు గడువు అడిగినందుకు విచారిస్తున్నాను. నిన్ను అల్లుడుగా చేసుకునేటందుకు ఎగిరి గంతు వెయ్యని మహారాజు ప్రపంచంలో ఉంటాడనుకోను అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో విందాం. అంతవరకు సెలవు.